దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలు. కాబట్టి మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇస్తూ వచ్చాడు. ఎందుకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడని మనం గమనిస్తే, కృప తీర్చుటకు మోషేకి శక్తి లేదు. కాబట్టి కృపను మోషే తేలేకపోతూ వచ్చాడనమాట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మట్టుకే మోషే తీసుకురాగలుగుతూ వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పరిశుద్ధుడికి దీవెన కలిగించండి, పాపికి శిక్ష కలిగించండి అని చెప్తుంది. తప్పు చేస్తే శిక్ష విధించండి అని చెప్తుంది. కాబట్టి కృప ఏం చెప్తుంది? తప్పును క్షమించండి, తప్పుని నా రక్తములో కడుక్కోండి అంటుంది. కాబట్టి దేవుని కుమారుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు కృపను తీసుకురాగలుగుతూ వచ్చాడు. కృపకాలంలోకి మానవులందరూ ఎలాగొచ్చారని మనం చూస్తే, యేసు ప్రభువారు మరణం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి భూస్థాపన ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ద్వారా మానవులందరూ కృపకాలంలోకి వచ్చారు. కాబట్టి మనం ఈనాడు యేసుక్రీస్తు ప్రభువునందు నీతిమంతులుగా తీర్చబడి ఏ శిక్షా విధి కలగకుండా మనం ఉన్నామంటే, మనందరి శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరిస్తూ వచ్చాడు. కాబట్టి మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృపా సత్యములు వచ్చాయి. ఎందుకని చూస్తే యేసు ప్రభువారు దేవుడు, దేవుని యొక్క కుమారుడు.